బెంగళూరులో ఒక సోషల్ యాక్టివిస్ట్, అంటే సోషల్ మీడియా ద్వారా అతను న్యూస్ చెప్పుకుంటుంటాడు. అతని పేరు పునీత్ అండి. అతనికి ఒక వార్త ఉంది. ఆ వార్తను ఆధారం చేసుకుని అతను సమాచారం ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళని లోపలికి పోయి, అమ్మ మీ పేరేంటి అని అడిగాడు. పేరు చెప్పారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడండి. వాళ్ళు మేము బంగ్లాదేశ్ నుంచి వచ్చాము సమాధానం చెప్పారు. ఎట్లా వచ్చారంటే, మాకు ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కొంతమంది ద్వారా మేము వచ్చామండి. మాకు ఇక్కడ ఆధార్ కార్డు ఇప్పించారు, రేషన్ కార్డు ఇప్పించారు. మేము బజాజ్ ఆటో ఫైనాన్స్లో 4.5 లక్షల రూపాయల అప్పులు కూడా తీసుకోవడం చెప్పారు. ఇతను అడిగాడు, ఈ విధంగా ఎంతమంది వచ్చారు బెంగళూరు నగరంలో? కానీ బెంగళూరు నగరం పరిసర ప్రాంతాల్లో 2 లక్షల మంది వచ్చున్నామని చెప్పారు. ఈ సమాచారాన్ని అతను మొత్తం వీడియో తీసి అతను సోషల్ మాధ్యమాల్లో ప్రసారం చేశాడండి. ఇది అతను చేసింది. ఇది దేశానికి ఉపయోగకరమా, దేశద్రోహమా? ఇది ఇట్లా ఉంటే ఆ బెంగళూరు నగరంలో ఉండేటటువంటి స్థానిక ముస్లిం సంస్థలు, ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మరికొన్ని కలిసి అతని మీద కేసు పెట్టినాయండి. కేసు పెడితే కర్ణాటక గవర్నమెంటు ఏం చేయాలి? ఎవరిని అరెస్ట్ చేయాలి? కేసు పెట్టిన వాళ్ళని బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వచ్చినటువంటి విదేశీయులకు తరఫున నువ్వు కేసు పెడుతున్నావు అంటే నువ్వెవరు అని చెప్పి వాడిని ప్రశ్నించడానికి బదులు, ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చారో వాళ్లకు మద్దతుగా ఈ పునీత్ అనే అతన్ని, వాళ్ళ సమాచారాన్ని బయట ప్రపంచానికి తెలియజేసిన పునీత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిందండి. రాజకీయం కోసం ఇంత నీచంగా దిగజారిందంటే అసలు ఈ గవర్నమెంట్ని వాళ్ళ ఉద్దేశం ఏంది? దేశాన్ని ఏం చేయాలనుకున్నారు? ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రకంగా ఎంతకైనా దిగజారే ఆ మైనారిటీ వర్గాల ఓట్ల కోసమే కదా ఇదంతా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా మొన్న మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినాయి. అందులో మాలేగావ్ మున్సిపాలిటీ అండి, 2017లో మాలేగావ్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే 28 స్థానాలు వచ్చినాయి. దానికి వార్డు గెలుచుకుంది. నిన్న జరిగిన దాంట్లో మాలేగావ్లో కాంగ్రెస్ పార్టీకి 0. మాలేగావ్లో 75% ముస్లిమ్స్ ఉంటారండి. వాళ్ళు ఎప్పుడైతే మెజారిటీ స్థానాలు 50% ముస్లిమ్స్ దాటుతారో ఏ పార్టీకి కూడా వాళ్ళ మద్దతు ఇవ్వరు. అది కాంగ్రెస్ కానీ, స్థానిక పార్టీలు కానీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ కానీ, స్థానిక ప్రాంతీయ పార్టీలు దేనికి మద్దతు ఇవ్వరు. 50% దాటకుండా 30%లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండే బలమైన పార్టీకి మాత్రమే వాళ్ళు మద్దతు ఇస్తారు. ఎప్పుడైతే వాళ్ళు 50% దాటారో మిగిలిన ఈ దేశంలో ఎక్కడైనా చూసుకోండి, వేరే పార్టీలు వేటిని పట్టించుకోరు. మిగిలిన రాజకీయ పక్షాలు ఈ సిపిఐ, ఈ సిపిఎం జబ్బలు సరుచుకుంటూ మైనారిటీల హక్కులు రాలిపోతున్నాయి, కాలిపోతున్నాయి అనుకునే వాళ్ళు కూడా ఒక్క ఓటు కూడా వాళ్ళ నుంచి సంపాదించలేరు. అందుకు ఉదాహరణ చేస్తే, నిన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్కి 1 సీటు రాలేదండి, 35 సీట్లు గెలుచుకుంది. ఇస్లాం అనే పార్టీ అట, అది ఎవరికి తెలియని కూడా తెలియదు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడైతే మెజారిటీ వచ్చిందో ఈ పక్షాలన్నీ తోస్తారు. కాంగ్రెస్ ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరేదో మేము ఇంత దిగజారినా కూడా మాకు ముస్లిమ్స్ ఓట్లు వస్తాయి అనుకుంటున్నారేమో, రావు. వాళ్ళ మెజారిటీ పెరగనంత మటుకే మీకు మద్దతు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, దేశాన్ని ఒక జాతీయ పార్టీ రక్షించాలి, భక్షించకూడదు. నమస్తే.